ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ శుక్రవారము. పరిశుద్ధ కన్యమరియ దేవునికి అర్పణమగుట. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి అతని సొంత ప్రజలగుదురు. అతడు మీ నడుమ వసించును, అతడే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూదా మరలా ప్రభువు ప్రత్యేక భాగమగును. అతడు యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభువు ఎదుట ఎల్ల నరులను మౌనము వహింతురుగాక. అతడు తన పవిత్ర నివాస స్థానము నుండి విజయము చేయుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాటలాడుచుండగా ఆయన తల్లియు సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లి సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు, వీరే నా తల్లి, నా సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.